హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం ఫ్రైడ్ రైస్ గోంగూర చికెన్ చేసుకున్నాము. దాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి పోదాం. ముందుగా చికెన్ని మేమైతే 1.5 కేజీ చికెన్ తెచ్చినాం. దాన్ని శుభ్రంగా కడిగి దానికి కావాల్సినవి ఈ ఉల్లిగడ్డలు, మెంతాకు, కొత్తిమీర. ఫస్ట్ గోంగూరని కడిగి మంచిగా ఉడకబెట్టుకోవాలి. గోంగూరని కొన్ని వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. ఆయిల్ పోసుకొని అందులో అంటే 1.5 కేజీ కాబట్టి నేను 5 పావులు పోస్తున్నా ఆయిల్. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఆకు, ఇలాచి, లవంగం, స్టార్ పువ్వు అవి వేసుకోవాలి. సాజీరా. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అవి వేపుకుందాం. అందులో కొంచెం పుదీనా, కొంచెం మెంతాకు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి తాలింపులో. అది మగ్గే వరకు కొంచెం కలుపుకోకుండా ముందు అట్లనే ఉంచి కలపాలి. మంచిగా స్మెల్ రాదన్నట్టు, మంచిగా ఉడుకుతుంది. చూడండి, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది ఇక ఉడికి. వాటరు ఎగ్గే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఉడికిపోయింది, వాటర్ అన్నీ పోయినాయి. ఇప్పుడు కొంచెం అల్లం, కర్రీకి సరిపడా అల్లం వేసుకొని ఉప్పు, కొంచెం పసుపు, ఇప్పుడు ఆ చికెన్లో ఉన్న వాటర్ అన్నీ ఎగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం జీడిపప్పు, తర్వాత కర్రీకి సరిపడా మనం కారం వేసుకోవాలి. ఎవరెంత తింటారో అంత వేసుకోవాలి. కారం వేసుకొని కలిపి మంచిగా కారం, ఉప్పు, పసుపు అన్నీ పట్టేటట్టుగా కలపాలి. ఇప్పుడు ఉడికిపోతుంది, మంచిగా ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలా పొడి వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా ఆయిల్ పైకి తేలింది, మొత్తం కర్రీ మంచిగా అయినట్టే. ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి. కంప్లీట్గా ఆయిల్ పైకి వచ్చినాక ఇప్పుడు మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నటువంటి గోంగూరని ఈ కర్రీలో వేసుకోవాలి. ఉడకబెట్టి వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే పచ్చిదైతే కొంచెం వాటర్ వస్తుంది బాగా. ముందే దీన్ని గోంగూరని బాయిల్ చేసుకొని వేసుకుంటే ఆయిల్ మంచిగా దీన్ని చికెన్ గోంగూరని బాగా పీల్చుకుంటుంది అన్నట్టు. పీల్చుకొని బాగా టేస్ట్ ఉంటుంది గోంగూర చికెన్. అది కలిసేలా కలుపుకోవాలి, చికెన్కి పట్టేటట్టుగా. ఇంకా ఆయిల్ పైకి తేలింది, అయిపోయినట్టే. మన గోంగూర చికెన్ కర్రీ రెడీ. చూడండి, మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది. గోంగూర మంచిగా చికెన్కి పట్టి అయిపోయింది. ఇప్పుడు మనం
దాని పక్కన ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఫ్రైడ్ రైస్కి కావాల్సినవి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నేను. నెయ్యి వేసుకొని అన్నంలో కావాల్సిన ఆకు, లవంగం, ఇలాచి, కొంచెం జీడిపప్పు, సాజీరా, మొగ్గ, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మంచిగా వేపుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇవి మగ్గాక అల్లం కొంచెం వేసి పచ్చివాసన పోయే వరకు అల్లాన్ని కూడా వేంపాలి. కొంచెం సాల్ట్ వేసి వేంపి ఇప్పుడు చివరిగా మనం కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకొని ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఫస్ట్ అంటే 2 విధాలు చేసుకోవచ్చు. వాటర్లో వేసుకోవచ్చు, లేకపోతే రైస్ వేసుకొని ఒక్క 5 మినిట్స్ పోపులో వేసినాం అనుకో బాగుంటుంది. రైస్ కలర్ చేంజ్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఒక్క నిమిషం ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయ్యాక మనం పక్కన పెట్టుకున్న వాటర్ కూడా పోసేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి, రైస్కి తగినంత. రెడీ. ఇప్పుడు అయిపోయిందండి, మన ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయింది. ఇటు గోంగూర విత్ గోంగూర చికెన్ రైస్, ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.